హాయ్ ఫ్రెండ్స్, 2 ప్రోమోలు వచ్చినాయి కదా. 2 ప్రోమోలు కూడా నిన్న జరిగిపోయినాయి లైవ్లో. మొదటి ప్రోమో వచ్చి అది ఫ్రాంక్, మాధురి గారను సంజన గారిది, అది ఫ్రాంక్. సెకండ్ వచ్చి మన గౌరవ్ గారికి తెలుగు నేర్పించాలి కదా, అది ఒక స్క్రిప్ట్ లాగా కూర్చొని నేర్పిస్తున్నారు. ఫన్నీగా బిగ్ బాస్ చెప్తే మంచి గేమ్గా ఆడుకున్నారు. అది 2 ప్రోమోలు నిన్న జరిగిపోయినాయి, ఈరోజు టెలికాస్ట్ చేశారు. నెక్స్ట్ అసలు లైవ్లో ఏం జరుగుతుందంటే, స్టార్టింగ్ ఆయిషా రీతు గొడవ ఏంటి అంటే, ఈవినింగ్ గిన్నెలు తోమాల్సింది రీతు, ఉదయం ఏమో ఆయిషా, మధ్యాహ్నం ఏమో రమ్య. ఈ ముగ్గురు ఇట్లా తోమాలి. ఈవినింగ్ రీతు గిన్నెలు తోమేటప్పుడు ఒక గిన్నెలో పిండి ఉందంట. అది పిండి ఉంది, దాన్ని ఏం చేయాలి, కడగాల వద్దని కెప్టెన్ అయినా కళ్యాణ్ అడిగిందంట. కళ్యాణ్ ఏమన్నాడు, అది పక్కన పెట్టేసి మిగిలిన కడిగేసి అన్నాడు. ఎక్కడున్నామని అడిగింది, వాష్రూమ్లో ఉండవని అడిగిందంట. వెళ్ళి ఏమేం చేసింది, అది పక్కన పెట్టేసి కడిగేసింది. ఉదయాన్నే ఆయిషా వచ్చింది. ఆయిషా వస్తే సంజన అంది, తనూజ ఏమందంటే, ఇక్కడ వంట చేయాలి కదా, ఈ గిన్నె ఎవరు కడగలేదు అని అంటే, ఉదయం ఎవరు కడగాలి గిన్నెలు అంటే ఆయిషా అని చెప్పారు. ఆయిషా గిన్నెలు కడిగితే వంట ప్రారంభిస్తామని తనూజ అంటే, ఇది ఎవరిది, ఇది ఎప్పుడు పెట్టారు, వంట అప్పటికి అవ్వలేదు, మరి పిండి దాంట్లో సగం ఉంటే ఆయిషా అడుగుతుంది కదా, ఇది ఎప్పటిది, నిన్నటిది కదా, ఇక్కడ ఎందుకు పెట్టారు, ఇప్పుడు ఎందుకు అడుగుతుంది కదా. దానికి రీతు లేచింది. రీతు లేచి నేను కెప్టెన్ అడిగాను, కెప్టెనే ఉంచమన్నాడు అక్కడ అంటే, అసలుకైతే రీతు గిన్నెలు దొంగే. ఎట్లా అంటే, ఫస్ట్ టెనెంట్స్లో ఉన్నప్పుడు కూడా గిన్నెలు దొంగేది కాదు, పాపం డెమాన్ కడిగేవాడు అమ్మటుండి. ఆ ఫస్ట్లో అంటే డెమాన్ చుట్టూ తిరుగుతా, డెమాన్ చుట్టూ తిప్పించుకుంటా 2 గిన్నెలు దొంగతూ ఉండేది, బయటికి వెళ్ళేది. ఏంది గిన్నెలు దొంగకుండా వచ్చామంటే, ఆ తర్వాత దొంగతాలే, వాళ్ళ అవసరం పిలుస్తారులే అనేది. ఇప్పుడు కూడా అదే చేసి ఉంటుంది. అయితే కళ్యాణ్ చూడలేదు, అది అక్కడ గిన్నెలో ఏముంది ఏందనేది కళ్యాణ్ చూడకుండా పక్కన పెట్టేసి అన్నాడు. తర్వాత అయినా సరే కళ్యాణ్, ఇదిగో నువ్వు పక్కన పెట్టమన్నావు కదా, పెట్టానని మీళ్ళతో వేస్తే సరిపోయేది. తోమపాటు రీతు తప్పు, పైగా ఆయిషా మీదకి వెళ్తుంది. ఆయిషా తోమేటప్పుడు నైట్ గిన్నెలు కూడా ఆయిషా ఎందుకు తోమింది, నైట్ వేసుకుంటున్నారు కదా ఎప్పటికప్పుడే, ఎందుకంటే రేషన్ కూడా పక్కన పెట్టుకోవడానికి. తోమకుండా ఆయిషా మీదకి వెళ్ళింది. దాని డిస్కషన్ పొడిగి అట్లెళ్ళి కళ్యాణం చెప్పి ఆడే చెప్పి అది వెళ్ళి 2 గంటల సేపు అదే గోల, గిన్నెలుగే గోల అదే గోల. కానీ రీతు కడుపులో ఏదో ఉందబ్బా, లేకపోతే అంత గొడవ చేయదు. అది ఒకటైతే. రెండో గొడవ వచ్చేటేంటి, మన మాధురి గారు వీళ్ళందరూ కూర్చున్నారు అక్కడ లివింగ్ ఏరియాలో. కూర్చొని మాధురి గారు ఏమందంటే, మేము కొత్తగా వచ్చాం కదా, ఇక్కడ నిద్ర పట్టట్లేదు, కొంచెం ఎవరైనా మాట్లాడుకునేవాళ్ళు కానీ అవి గుసగుసలు నవ్వులు అవన్నీ కూడా బయటికి వెళ్ళి మాట్లాడుకోండి, కొంచెం మాకు నిద్ర డిస్టర్బెన్స్గా ఉంది అంది. మిగిలిన వాళ్ళు కూడా మాకు కూడా అన్నారు, గౌరవ్ నిఖిల్ వాళ్ళు కూడా మాకు కూడా ఓకే, మాకు ఓకే అన్నారు. దానికి ఇది బిగ్ బాస్ రూలా అని రీతు అన్నది. అవును బిగ్ బాస్ రూలే, బిగ్ బాస్ చెప్పలేదే అని రీతు అన్నది. ఎందుకు, గుమ్మడికాయలు దొంగ భుజాలు తడుకున్నట్టు అక్కడ గుసగుసలాడేది ఎవరైతే వాళ్ళకే కోపం వస్తుంది కదా, మరి రీతుకి ఎందుకు అంటే, రీతునే గుసగుసలాడి చేస్తుంటే రోజు బిగ్ బాస్ అంటే తనుజ అంటుంది, రోజు బిగ్ బాస్ ఎమ్మానేళ్ళని రీతుని అంటూనే ఉంటాడంట, గుసగుసలు ఆపండి అని. ఇప్పుడు మాధురి గారు ఏమంటారు, లైట్లు ఎందుకు ఆపారు, పండుకోవడానికే కదా, మాట్లాడుకోవద్దనే కదా, మరి మాట్లాడుకుంటూ కూర్చున్నాడు, బయటికి వెళ్ళి మాట్లాడుకోండి, ఇక్కడ కూర్చోవడం వల్ల మా ఆరోగ్యాలు దెబ్బతింటాయి, నిద్రపోతే మా ఆరోగ్యాలు దెబ్బతినవా అంటే, ఎట్లా అరిస్తే దెబ్బతినవా అని అంటది రీతు. బిగ్ బాస్ చెప్తాడులే కూర్చో నీకెందుకు అంటది. ఎవరిదైనా అంతే కదా, అది కెప్టెన్ వచ్చి రూల్ ఏం లేదు, కానీ ఒకళ్ళ నిద్రపోతున్నప్పుడు డిస్టర్బ్ చేయడం తప్పు, కరెక్ట్ కాదంటే గౌరవ్ కూడా లేచాడంట ఆ సౌండ్లకి. ఎవరు పెద్ద నవ్వుతుంటే, రీతు డెమోన్ నవ్వుతుంటే గౌరవ్ కూడా లేచి వెళ్ళాడంట ఆ సౌండ్కి. ఒకసారి ఎమ్మానేళ్ళు మాట్లాడుతూ ఉంటే నిద్రపట్టలేదని ఆయిషా వచ్చి చెప్పగానే ఎమ్మాని పక్క వెళ్ళిపోయాడంట. అట్లా డిస్టర్బెన్స్గా ఉంటే ఎవరికైనా ఇబ్బంది కదా నిద్ర దగ్గర. దానికి అడ్జస్ట్ అయ్యి ఎవరైనా మాట్లాడుకున్నప్పుడు ఎదుటి ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నప్పుడు పక్కన మాట్లాడుకోవాలి. అక్కడ మాధురి గారి కరెక్టే, ఇక్కడ బిగ్ బాస్ రూల్ అనేది రీతు అనేది కరెక్ట్ కాదు. అది మిగతా వాళ్ళందరూ కూడా మాధురికి సపోర్ట్ చేశారు, అవును కరెక్టేనని. ఇక్కడ ఏమంటుంది మాధురి, లోపల మాట్లాడితే నేను ఒప్పుకోను, రీతు అంటుంది నువ్వు ఒప్పుకునేది ఏంటి అంటే, నేను ఇక్కడ తోటి కంటెస్టెంట్ అంటే నేను కూడా అంటది రీతు, నాకు ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి నాకు చెప్పే హక్కు ఉంది, అంతే కదా, ఆమె తోడు కంటెస్టెంట్గా నా హక్కు ఉంది కాబట్టి నేను చెప్తున్నాను, వింటే వినండి లేకపోతే లేదన్నట్టు బిగ్ బాస్తో మాట్లాడుంటని చెప్తుంది అనమాట. రీతి ఏమంటుంది, నీ ఇష్టం వచ్చిన ఉండటానికి ఇక్కడ కుదరదు అని మాధురిని అంటుంది. మాధురి ఏమంటుంది, నీ ఇష్టం వచ్చినట్టు ఉండటానికి ఇక్కడ కుదరదు, లైట్లు ఎందుకు ఆపుతున్నారని రూల్ ప్రకారం కరెక్ట్గానే మాట్లాడింది. లాస్ట్ కెప్టెన్ పిలిచారు, కెప్టెన్ వచ్చేసి ఏం లేదు మీరు మాట్లాడుకుంటే బయటికి వెళ్ళి మాట్లాడుకోండి, ఆ రూల్ ఏది లేదు కానీ బయటికి వెళ్ళి మాట్లాడుకుంటే. బర్ణి గారు ఏమన్నాడంటే, కొంతమంది ఫస్ట్ నిద్రపోతారు, ఆ నిద్రపోయిన వాళ్ళు వీళ్ళు మాట్లాడుకొని గేముల గురించి గుసగుసలు ఆడుకొని వెళ్ళేటప్పటికే వాళ్ళు సగం నిద్రలో ఉంటారు, మంచి నిద్రలో. వీళ్ళు వెళ్ళి మాట్లాడగా వాళ్ళకి మెలకు వచ్చేసి డిస్టర్బెన్స్ అవుద్ది. అదే వీళ్ళు లేటుగా పనుకొని ఉదయం లేచేటప్పటికే ఫస్ట్ పనుకున్న లేచిపోతారు, వీళ్ళు లేటు లేస్తారు కదా, బాత్రూమ్ దగ్గర డోర్లు కాడ సౌండ్లు వస్తే మళ్ళీ ఇబ్బంది.
అందుకే అందరూ ఒకసారి పడుకుంటే మంచిది, తలనొప్పులు ఎందుకు, ఏమైనా కావాలంటే బయటికి వెళ్ళి మాట్లాడుకోండి భరణి గారు చెప్పారు. అంతవరకు అయిపోయింది. అక్కడే చాలా పెద్ద పెద్ద గారు రీతు, మాధురి గారు. చివరికి మాధురి గారికే ఓటేశారు అందరూ. ఎవరికి నిద్ర అందరికీ అవసరం కాబట్టి ఓటేశారు. బాగానే ఉంది అంతవరకు. అది ఒక తగాద. ఇవి చూడండి, ఈ చిన్న చిన్న తగాదులే చివరికి గేమ్లో సెలెక్ట్ చేసుకునే కాడికి ఎంత స్పాయిల్ అవుతాయి చూడండి. చిన్న చిన్నవి అక్కడక్కడ చిన్న చిన్నవి అవన్నీ. పెద్ద మాధురి గారు పర్టికులర్గా రీతు నువ్వు పడుకోవద్దు, నువ్వు ఇక్కడ మాట్లాడొద్దు, నువ్వు గుసగుసలాడొద్దు అని పర్టికులర్గా రీతుకు చెప్పలేదు కదా, కామన్గా అందరికీ చెప్తుంది. అదేదో రీతుకు చెప్పినట్టు రీతు మాట్లాడటం వల్ల ఇప్పుడు దెబ్బ అయిపోయింది కదా, ఏడుస్తుంది లైవ్లో కూర్చొని కెప్టెన్స్ కండక్టర్గా సెలెక్ట్ చేయలేదని కదా. ఫ్రెండ్సే కదా, అక్కడక్కడే షార్ట్ అవుట్ చేసుకుని పోయేదానికి అసలు రీతు ప్రమేయమే లేదు దాంట్లో. రీతుకు చెప్పలేదు మాధురి గారు. తను చెప్తుంది, వాళ్ళు ఓకే ఓకే మాకు ఇష్టం ఇష్టం అంటున్నారు. తను ఎందుకు మాట్లాడాలా, తను ఎందుకు అక్కడ బ్యాడ్ అయిపోవాలి. ఇప్పుడు చూడండి ఏడుస్తుంది కూర్చొని లైవ్లో. అంతవరకు ఆ గొడవ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి భరణి గారు, రమ్య, వీళ్ళిద్దరూ నిజంగా మొన్న ఒక అమ్మాయి యూకే నుంచి వచ్చి భరణి గారు అవసరం ఉంటే మాకు ఇష్టం లేదంటాం చూడు, వాస్తవం. లైవ్లో ఈరోజు జరిగింది చూస్తే అసలు భరణి గారన్నా వెళ్ళిపోవాలి, దివ్య అన్నా వెళ్ళిపోవాలనే కాన్సెప్ట్లో ఉంటారు ఆడియన్స్. భరణి గారిని ఎంత బెదిరిస్తుంది అనుకున్నారు ఆ పిల్ల దివ్య. అసలు ఏం బెదిరిస్తుంది. భరణి గారు వచ్చి ఏమంటాడంటే, నేను అందరికి చెప్పలేకపోతున్నాను, చెప్పలేకపోయినంత సిచ్యువేషన్ అటువంటి ఎందుకు కలుగు చేసుకోవాలి భరణి గారు. ఇప్పుడు తనుజ ఉంది, భరణి సార్ అంటే పక్క వెళ్ళిపోయి తన పని తను చేసుకుని వాళ్ళతో ఆడుకుంటుంది పోయి, అట్లా ఉండాలి. కానీ భరణి గారు అమ్మంటే వెనకాల భరణి గారు ఎటు వెళ్తాడు, ఏడ కూర్చుంటాడా, ఆడ కూర్చోవడం ఏంది. దివ్య అమ్మాయే కదా, వాళ్ళతో కలిసిపోవచ్చు కదా, వాళ్ళతో కలవదు అసలు. మిగిలిన వాళ్ళతో మాట్లాడదు. వచ్చిన వాళ్ళు అమ్మాయిలే కదా, వాళ్ళతో మాట్లాడదు. నేను మాట్లాడను, నాకు అవసరం లేదంటది. ఏంది అవసరం, లేకపోతే వాళ్ళు ఇల్లా ఏడుస్తుంది. కూర్చొని ఏడుస్తుంటే భరణి గారు వచ్చి, నేను అందరికీ చెప్పుకోలేకపోతున్నాను. అప్పుడే ఆయిషాతోటి చాలా డిస్కస్ చేయించాడు. ఆయిషా ఒకటే అన్నది, అన్న నువ్వు నీ బాండింగ్ నీకు ఇబ్బంది కాకపోవచ్చు, బయట జనాలకు ఇబ్బంది ఉంది, అది నీ గేమ్ పాడవుతుందని బయట ఆడియన్స్ బాధపడుతున్నారు అనే కరెక్ట్గా చెప్పింది ఆయిషా. ఒక మొక్క చెప్పింది. ఆయనేమో లేదు, నాకు ఒక్క అమ్మాయి హెల్ప్ చేసింది, ఎవరో దగ్గర నాకు ఆదరణ దొరకలేదు, అమ్మాయి రాగానే నాకు అనిపించింది, అమ్మాయి పక్కన ఉంటే తప్ప అంటే భరణి గారికి ఇంకా అర్థం కావట్లేదు. వాళ్ళు అంత క్లియర్గా చెప్తున్నా కానీ వెళ్ళి అబ్బా ఇష్యూ అందరికి చెప్పలేకపోతున్నాను, ఎంతమందికి అని చెప్పేది అంటా కూర్చున్నాడు. కూర్చోగానే చెప్పేది ఏంది నువ్వు చెప్పేది వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, మనం ఒకటిగా ఉన్నప్పుడు మనం కరెక్ట్గా ఉన్నప్పుడు ఒకరికి చెప్పేది ఏంది అంటుంది భరణి గారిని. పక్కన సుమన్ ఉన్నాడు, నవ్వుతున్నాడు. సుమన్ ఏం మాట్లాడు, సుమన్కి అర్థం కాలేదు, నేను నవ్వుతున్నాడు. ఏడుస్తుంది. ఏమ్మా అందరు నన్ను కూడా దూరంగా పెడుతున్నారంటే, దూరంగా ఎవరు పెడుతున్నారు, నువ్వే వెళ్ళిపోతున్నావు పక్కి. వాళ్ళందరూ చక్కగా వచ్చిన వైల్డ్ కార్డ్స్ అయినా కానీ జోయలు అందరితో కలిసిపోయి చక్కగా మాట్లాడుతున్నారు. వాళ్ళ వయసే కదా అందరూ. దూరంగా వెళ్ళిపోయి అంటే నువ్వు చిన్నపిల్లవి బాగా మాట్లాడతావు అంటున్నావు, కానీ నాకు దూరం వెళ్ళిపోతున్నావు, నువ్వు దూరం ఉండాలంటే ఉండు. భరణి గారిని నువ్వు దూరం ఉండాలంటే ఉండు, వెళ్ళిపో, నా దగ్గర రాకు అని ఏడుస్తుంటే ఆయన కూడా ఏడుస్తున్నాడు. ఇదే విచిత్రం, ఆయన లైవ్లో బాబా చూడలేకపోయాం అది. ఆయన కూడా ఏడుస్తున్నాడు, భరణి గారు కూడా. ఈమె కింద కూర్చొని ఆయన కన్నీళ్ళు దుడుస్తుంది, ఆయన ఏమో దొడవో ఏమేమో ఆయన దొడి. ఇదేం గోలా లైవ్లో. అసలు నిజంగా చాలా చిరాకేసిందండి లైవ్లో. ఏందో ఏడిపోయింది అసలు. ఆ ఒకటే ఏడుస్తుంది. అదేనంటే ఏడవాకు అంటాడు. నేనేం చెప్తున్నాను దివ్య, నీకు కాయలేగా తినమని చెప్తున్నాను, నేనేం చెప్పట్లేదు కదా నీకు, దానికే వాళ్ళకి తప్పు అయిపోతుంది అంటున్నాడు. దివ్య ఏమో నేను మా ఇంట్లో కూడా అంతే తెగ ఏడుస్తాను, అందరిని తిడతాను, ఏడుస్తాను. ఇప్పుడు వాళ్ళు అనుకుంటారు ఇక్కడ తక్కువ ఏడుస్తున్నాను అనుకుంటారు, అంటే ఆడ కూడా ఏడిపోతుంది వాళ్ళందరిని ఇంట్లో. సరే ఏడుపు అంటే వాళ్ళ ఇల్లు వాళ్ళది ఇష్టం, ఇక్కడ అందరూ ఉండేది కదా, ఎక్కడెక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ చిరాకు అయ్యిదా. పైగా ఇంట్లో అంటే వాళ్ళ నలుగురు మధ్య, ఇక్కడ కోట్ల మధ్య జనం చూసే షో అది, వాళ్ళ చిరాకు అయ్యేది అందరికీ. ఎక్కడ కూర్చుంటే అక్కడ భరణి గారు, ఎక్కడ కూర్చుంటే అక్కడే కాలు మీద కాలు వేసుకొని భరణి గారి ఎదురు అక్కడే కూర్చుంటుంది. చిరాకు అయ్యిదా. వీళ్ళకి భజన చేస్తా, సుమ్మను రాము దివ్యకి భరణి గారు భజన చేస్తా, అదంతా ఏడుపోదు అంత తినలేక సుమన్ మధ్యలో లేచి వెళ్ళిపోయాడు నవ్వుతా. నవ్వు ఎందుకు నవ్వాడు వాళ్ళకి అర్థం కాలేదు. ఎటకారంగా నవ్వాడు. వీళ్ళు గోలేంద్ర బాబా అన్నట్టు సుమన్ గారు వెళ్ళిపోయి అరటిపండు తిన్నాడు పోయి. ఏంది అది, భలే చిరాకేసిందండి. భరణి గారు ఎందుకు అంత చనువు వచ్చింది, ఎందుకు అప్పలు అంటుంది. నాకు మంచి అన్నయ్య దొరికారు అనుకున్నాను నేను, నా గురించి కాదు బాధ, నేను ఒకవేళ బయటకు వెళ్ళిపోయాను అనుకో నువ్వేమైపోతావు నా బాధ అంటుంది. ఇది ఎక్కడ గోలరు ఆయన. భరణి గారికి అక్కడ ఫ్యాన్స్ ఎక్కువ. దివ్య వెళ్ళిపోతే భరణి గారిని నెత్తిన పెట్టుకుంటారు వాళ్ళు. ఇప్పుడు భరణి గారు కూడా అక్కడ దివ్య ఉంటుందని అక్కడ బయట. దివ్య ఎందుకు వచ్చింది ప్లాన్ ప్రకారం భరణి గారిని పట్టుకొని కొన్ని వారాలు ఉండొచ్చని వచ్చింది. భరణి గారు రావడంతో మొలక చెట్టు ఎక్కిస్తే దివ్య ఇక భరణి గారు అబ్బో నాకు తోపు లేదన్నట్టు భరణి గారు దివ్య మాట అంటున్నాడు. ఆయన మార్చేసింది అట్లా. అంటే
నేను వెళ్ళిపోతే నువ్వేమైపోతావో అని నా బాధ అంటుంది. ఇదేంటి భరణి గారిని వాళ్ళు నెత్తిన పెట్టుకుంటారు దివ్య వెళ్ళిపోతే. ఇప్పుడు దివ్య గుండే భరణి గారిని దూరం పెడుతున్నారు వాళ్ళు, అన్ని మాట్లాడుతున్నారు వాళ్ళు. అందుకని ఏడుస్తుంటే నువ్వు వెళ్ళిపోతాను అనుకో నాకు చాలా బాధ వేస్తుంది అనుకో అంటున్నాడు భరణి గారు. ఈయన ఆడే ఉంటారా ఇంకిద్దరు? రేపు ఆడియన్స్ కనుక ఇది చూసి చిరాకు దొబ్బిందంటే ఒక లెఫ్ట్ సైడ్లో వేసారు మీకు ఇదంతా చిరాకు వేసిందంటే దివ్యకు ముందు వస్తాం టికెట్ బుక్ చేస్తారు. అట్లుంది ఆ సిచ్యువేషన్. అబ్బో నాయన అసలే ఎక్కడో డేంజర్ జోన్లో ఉంది పిల్ల. కొంచెం ఆడి ఇంకా దూరంగానే ఉంటే భరణి గారు దూరం వెళ్తుంటే కూడా వెళ్ళనిదే ఉండాలంటుంటే పో అంటది. ఏందా ఎదిరింపోయింది ఆయన్ని అట్లా మాట్లాడటం ఏంది? ఆయన పెద్దోడు కదా, వయసుకని గౌరవం ఇవ్వట్లేదు. చిన్నపిల్లంటది మళ్ళీ ఆయనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తీర్చికొడుతుంది. ఆయనేమో ఆ మాటలు ఏదో పాము ముందు సన్నాయి ఎత్తే పాము ఎట్టాడిద్ది అట్ట కూర్చుని ఉంటాడు చక్కగా నవ్వుతా. పెద్ద కరెక్ట్గా అనిపించట్లేదబ్బా భరణి గారు. ఆయన స్థాయికి ఆయనకున్న ఇమేజ్కి ఆ పిల్ల అట్లా ఎదిరించుకొడుతుంటే మాకు బాధగా ఉంటుంది చూస్తుంటే. లైవ్లో అంత చండాలంగా ఉంది. అది పక్కన పెడితే అది వీళ్ళ బాధ లైవ్లో. సెకండ్ వచ్చేటప్పుడు బిగ్ బాస్ అందరిని కూర్చోబెట్టాడు. అక్కడ కూర్చోబెట్టేసి 6 వైల్డ్ కార్డ్స్ కదా, వాళ్ళల్లో నిఖిల్కి డైరెక్ట్ కంటెండర్ అయ్యే పవర్ వచ్చింది. నిఖిల్ని పక్కన పెడితే మిగతా 5 ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్పాడు, మీకు ఆపోజిట్గా ఓల్డ్ కంటెస్టెంట్స్లో ఒక 5 తీసుకోమన్నాడు. వాళ్ళు మొత్తం ఆలోచించుకొని 5 సెలెక్ట్ చేశారు. ఎవరిని? తనుజాని, సుమన్ని, సంజనాని, భరణిని, దివ్యాని సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసి వచ్చి చెప్పారు. ఆయుష ఏముందంటే నేను సుమన్ గారిని సెలెక్ట్ చేసుకున్నాను, నాకు సుమన్ గారితో అయితే నేను ఆడగలనని నాకు అనిపించింది అన్నది. మాధురి గారు ఏముందంటే నాకు సంజన గారు నాకు హెల్ప్ అవుతారు, నేను సంజన హెల్ప్ అవుతాను, అందుకని సంజన హెల్ప్ చేసుకున్నాను అంది. తర్వాత రమ్య ఏముందంటే నేను భరణి గారు చాలా బాగా ఆడతాడు కానీ తనకి స్కోప్ రావట్లేదు, అందుకని నేను భరణి గారిని సెలెక్ట్ చేసుకున్నది రమ్య అంది. సాయి శ్రీనివాస్ ఏమన్నాడు, నేను దివ్య గారిని సెలెక్ట్ చేసుకున్నాడు. సాయి శ్రీనివాస్ దగ్గర ఒక టాలెంట్ ఏంటంటే మొన్న ఏం చెప్తున్నాడు తెలుసా, దివ్య గారు చాలా మంచివాడు, దివ్య గారిని పొగిడితే ఇంత కూర వేసిద్ది అంటున్నాడు. బాబాయ్ కూర కోసం పొగుడుతున్నాడు సాయి, ఎందుకని దివ్యని సెలెక్ట్ చేసుకున్నాడంట. ఎందుకంటే చాలాసార్లు ఆడింది కానీ స్కోప్ రాలేదంట దివ్యకు కూడా. గౌరవ్ వచ్చి తనుజని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకు బాగా ఆడుతుంది ఆటలో, స్ట్రాంగ్ ఉంటుందని సెలెక్ట్ చేసుకున్నాడంట. వీళ్ళని సెలెక్ట్ చేసుకుంటే రీతుని సెలెక్ట్ చేయలేదని ఏడుస్తుంది, ఎక్కులు పెట్టి ఏడుస్తుంది, మొత్తానికి చెప్తుంది. చివరికి డెమాన్ కూడా వెళ్ళి ఆయుష్ అడుగుతున్నాడు రీతుని సెలెక్ట్ చేయలేదు ఎందుకని. ఆయుష్ ఏమని తెలుసా, డెమాన్ నీ గురించి మాట్లాడు, నువ్వు ఇంకా కాన్సన్ట్రేషన్ ఏమంటారు దాన్ని, ఆ ట్రాన్స్ నుంచి బయటకు రా, నువ్వు రీతు కరెక్ట్ కాదు, నీకు బయట సిచ్యువేషన్ నీకు అర్థం కావట్లేదు, నీ గురించి అడుగు, మేము ఆలోచిస్తాం. ఆల్రెడీ 2 సార్లు కెప్టెన్ అయ్యావు, రీతు గురించి అడగొద్దు, నువ్వు కూడా నువ్వు చాలా బ్యాడ్ అవుతున్నావు అంటే, లేదు అందరు నన్ను దూరం పెట్టినప్పుడు రీతే నాకు హెల్ప్ చేసింది, సెలెక్ట్ చేసిందంటే ఎన్నిసార్లు? ఒకసారి చేసింది, నువ్వు చాలాసార్లు చేసావు కదా, వదిలే, నువ్వు ఇంకా మారట్లేదు అంటే రమ్య వచ్చింది. ఒరే నువ్వు మారరా, బయట వేరుగుందిరా, అదంతా చాలా చండాలంగా ఉంది బయట, మేము చెప్తుంటే ఎనవేరా, నువ్వు వదిలిపెట్టరా, వదలవా? సరే నిన్ను వదలమని మేము చెప్పమయ్యా, మేము వదలమని చెప్పను, వదులుకుంటే నీ ఇష్టం. ఇప్పుడైతే నువ్వు కెప్టెన్ అయ్యా కూడా నిన్ను సెలెక్ట్ చేయలేదు, ఆ అమ్మాయితో ఆడలేమని మేము సెలెక్ట్ చేయలేదు, ముఖం మీద చెప్పేసింది డెమాన్కి. మేము ఆడలేం, భయం వేస్తుందా మాకు, అందుకనే పక్కన పెట్టామన్నారు. వస్తుందే కావాలనే పక్కన పెట్టారు రీతుని, కావాలని వీళ్ళందరూ డిసైడ్ చేసి. ఎవ్వరు కూడా రీతు పేరు ఎత్తలేదు వాళ్ళ డిస్కషన్లో. స్టార్టింగే తనుజ అన్నారు, భరణి గారు, దివ్య అన్నారు, కానీ ఆ రీతు పేరు రాలేదు అక్కడ. అట్లా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడైతే మంచిగా గేమ్ అయితే స్టార్ట్ కాబోతుంది. లైవ్లో ఇన్ని రాజకీయాలు జరుగుతున్నాయి అక్కడ. మరి వీళ్ళల్లో కంటెండర్ ఎవరు అవుతారంటే, ఉదయం ఏమో వైల్డ్ కార్డ్స్లో అయ్యారు అంటున్నారు, కొంతమంది ఏమో సుమను తనుజ అంటే తనుజ కెప్టెన్స్ కంటెండర్ అయింది, ఫస్ట్ కంటెండర్ అంటున్నారు. మరి ఏందనేది మనం గేమ్ చూస్తే కానీ క్లియర్గా చెప్పలేము. ఇదంతా అన్నారు కదా, ఎవరు కరెక్ట్, దివ్య భరణి గారిలో ఎవరు కరెక్ట్, మాధురి రీతులో ఎవరు కరెక్ట్, నెక్స్ట్ రీతు ఆయుషాలో ఎవరు కరెక్ట్ అనేది చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.